హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించినటువంటి ఎక్సలెన్స్ అవార్డ్ ఫంక్షన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విశాఖపట్నంలో నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అందరికీ ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా పోస్ట్ మాస్టర్ జనరల్కి, అందరికీ యూనిట్ హెడ్స్కి, అలాగే యూనియన్ నాయకులకు కూడా ఇన్విటేషన్ అనేటువంటిది పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సర్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2023-24 అనేటువంటిది విశాఖపట్నంలో నిర్వహిస్తారు. అది కూడా 30/5/2024 మే 30వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు సాయిప్రియ రెసార్ట్, చిన్న భీమిలి రోడ్, విశాఖపట్నం అనేటువంటి ప్లేస్లో నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి పరిణామంగా మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ సర్కిల్ ఎక్సలెన్స్ అవార్డు జరిపించడం కోసం చాలా కష్టపడే వాళ్ళం, చాలా లేట్ అయిపోయేది. సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కూడా నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి వెంటనే మే నెలలోనే ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ నిర్వహించడం చాలా గొప్ప విషయం. అలాగే దీన్ని చూసి మన సేల్స్ ఫోర్స్ అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వరకు వారు చాలా కష్టపడి ఈ టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ అవుతూ ఉంటారు. అటు పిఎల్ఐ కావచ్చు, ఆర్పిఎల్ఐ కావచ్చు, బీడీ ప్రోడక్ట్స్, ఇక అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించి టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ అయ్యి గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి వారిని సత్కరించుకోవడం కోసం ఇలాంటి అవార్డు ఫంక్షన్ని వెంటనే నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో వారికి కష్టపడిన దానికి కాను వారిని గుర్తించి గౌరవిస్తే వారికి మరింత ఉత్సాహంతో పనిచేస్తారనే ఉద్దేశంలో అడ్మినిస్ట్రేషన్ ఈ ఎక్సలెన్స్ అవార్డ్ ఫంక్షన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ అవార్డ్ విన్నర్స్ యొక్క లిస్ట్ అనేటువంటిది. ఫస్ట్ ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి డివిజన్ హెడ్స్ని, అలాగే ఒక్కొక్క డివిజన్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అని 3 రకాలటువంటి అవార్డ్స్ని అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్. సో డివిజను, సబ్ డివిజను, హెచ్ఓ, ఎస్ఓ, బిఓ కూడా దీనికి సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ విషయం చూసినట్లయితే పిఎల్ఐ ఫ్రెండ్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో దీనికి సంబంధించి కూడా బెస్ట్ డివిజన్ టాప్ 3, అలాగే బెస్ట్ డివిజన్ ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో, అలాగే ఓవరాల్ ప్రీమియంలో ఒకసారి తీసుకోవడం జరిగింది. అలాగే సబ్ డివిజన్స్, ఇక సేల్స్ ఫోర్స్కి సంబంధించి కూడా 3 అవార్డ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సేల్స్ ఫోర్స్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కేటగిరీలో 3 అవార్డ్స్, అలాగే సేల్స్ ఫోర్స్ జీడిఎస్ కేటగిరీలో 3 అవార్డ్స్, అలాగే డైరెక్ట్ ఏజెంట్స్ కేటగిరీలో 3కి ఈ అవార్డు అనేటువంటిది దక్కింది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఆర్పిఎల్ఐకి సంబంధించి కూడా డివిజన్స్, సబ్ డివిజన్స్, ఇక సేల్స్ ఫోర్స్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్, సేల్స్ ఫోర్స్ జీడిఎస్లు, డైరెక్ట్ ఏజెంట్స్. ఈసారి మెయిల్ ఓవర్సీర్ని కూడా గుర్తించి వారికి కూడా 3 మెయిల్ ఓవర్సీర్లకి ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక డిఓపిఎల్ఐస్, సో వీరికి కూడా 3ని సెలెక్ట్ చేసి వారిని కూడా సత్కరించబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. అందులో 3ని టాప్ 3గా గుర్తించి వారిని కూడా సత్కరిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా బీడీ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ టార్గెట్ అచీవ్ అయినటువంటి వారికి అవార్డ్స్ అందజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో డివిజన్స్, ఎంఏలు అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు, అలాగే ఆధార్ సెంటర్స్, వీటిని సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మెయిల్స్, ఎంఎంయు మెయిల్స్ వింగ్లో కూడా కొంతమందిని సత్కరించబోతున్నారు ఫ్రెండ్స్. ఇందులో ఆర్ఎంఎస్ డివిజన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఫ్రెండ్స్. సో అందులో కూడా డివిజను ఎన్డీసీలకి ఇచ్చారు, నోడల్ డెలివరీ సెంటర్స్ అనేటువంటివి హెచ్ఓ, ఎస్ఓ, అలాగే బీఓస్ ఇలా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక పీజీ పబ్లిక్ గ్రీవెన్సెస్కి సంబంధించి, అలాగే ఐపీపీబీలో టార్గెట్స్ చేసిన వాళ్ళకి కూడా ఈ టాప్ 3లో సత్కరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక టోటల్గా చూసినట్లయితే 165 అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో ఈ అవార్డ్ ఫంక్షన్ అనేటువంటిది వైజాగ్లో 30 మే 2024 నిర్వహించబోతున్నారు ఫ్రెండ్స్. సో అవార్డ్ విన్నర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.